హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోజువారీ రాశి ఫలాలలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి కొంత ఉపశమనం అనేది లభిస్తుంది. అలాగే గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. ఆధ్యాత్మిక చింతన వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది, కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి అప్పగించిన బాధ్యతలను ఈరోజు సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. ఇక తులారాశి వారికి రోజు అదృష్టం అంటే వీరిదే అన్నట్లుగా ఉంటుంది. పెట్టుబడులలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. కళాకారులకు సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. మంచి గౌరవాన్ని పొందుతారు. ఊహించని శుభ సంఘటనలు అనేవి జరుగుతాయి. అలాగే విదేశయానం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విదేశయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం కూడా లభిస్తుంది. విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి కూడా మంచి శుభదినంగా చెప్పవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా శుభవార్త అందుతుంది. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కలుగబడుతుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేసేవారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక తులారాశి వారు ఎవరైతే షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారో వారు రెట్టింపు లాభాలను అందుకోగలుగుతారు. ఇక తులారాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి కోలికి వచ్చి కార్యరూపంలో పెట్టగలుగుతారు. నిరుద్యోగులకు శ్రమ ఎట్టకేలకు ఫలించే ఉద్యోగాలు అనేవి దక్కుతాయి. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడి మరింత ఆనందంగా గడుపుతారు. ఇక ఆధ్యాత్మిక కేంద్రాలను మఠాలను సందర్శిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య నుండి ఈరోజు గట్టెక్కుతారు. సొమ్ము అంది అవసరాలు తీరుతాయి. ఇతరుల నుండి సైతం బాకీలు అనేవి వసూలు చేసుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో అందరిది మీదే పై చేయిగా ఉంటుంది. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఇక గృహోపకరణాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేసే ప్రయత్నాలలో ఈరోజు సఫలమవుతారని చెప్పవచ్చు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు సజావుగా సాగడం వలన లాభాలను ఆర్జించగలుగుతారు. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు కోరుకున్న అవకాశాలను పొందగలుగుతారు. ఇక వైద్యులకు, క్రీడాకారులకు మరియు శాస్త్రవేత్తలకు వారి యొక్క ప్రతిభను చాటుకునే రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. టెక్నాలజీ రంగం వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే కొత్త కంపెనీల ప్రవేశంపై ఈరోజు ఒక నిర్ణయానికి వస్తారు. ఇక తులారాశి వారికి ఈరోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.